सर्वत्र सदा प्रदीप्तम् सकलप्रजाज्योतिष्यम् श्रीकरं शुभकरं। ప్రేక్షకులకు నమస్కారం. శ్రీకరం శుభకరం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈనాటి కార్యక్రమంలో మొట్టమొదటిగా పంచాంగం, శుభ సమయాలు, ఆ తర్వాత నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాసుల వారికి ఈరోజు గ్రహిస్తే ఏ విధంగా ఉంటుంది, వారు ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న అంశం, అదేవిధంగా ఈ మంగళవారంలో జరిగితే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నారు, వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విజయావకాశాలు మెరుగుపడుతుంది అన్న అంశం. దాంతోపాటుగా సంఖ్యాశాస్త్రం అక్టోబర్ నెలలో జన్మించిన వారి గురించి ఏమని విశ్లేషిస్తుంది, వారి బలాలేంటి, బలహీనతలేంటి, ఏ రోజుల వారికి అదృష్టాన్ని కలిగిస్తాయి అన్న అంశం తెలుసుకుంటూ శుభకరం అన్న అంశంలో భాగంగా మనం ఏదైనా శుభకార్యాలు ప్రారంభం చేసినప్పుడు ఆటంకాలు రాకుండా ఉండడానికి, ఆ శుభకార్యాలు దిగ్విజయంగా పూర్తవడానికి ఎటువంటి పరిహారం మనం పాటించాలి అన్న అంశాల గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కార్యక్రమాన్ని మొట్టమొదటిగా పంచాంగంతో ప్రారంభం చేద్దాం. మంగళవారం 3వ తారీఖు మార్చి నెల 2015వ సంవత్సరం, శ్రీ జైనామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, తిథి శుద్ధ త్రయోదశి రాత్రి 6 గంటల 40 నిమిషాల వరకు, నక్షత్రం ఆశ్లేష తెల్లవారుజామున 5 గంటల 40 నిమిషాల వరకు, తెల్లవారితే బుధవారం, పద్యం సాయంకాలం 5 గంటల 22 నిమిషాల నుంచి 7 గంటల 10 నిమిషాల వరకు, దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 32 నిమిషాల నుంచి 9 గంటల 19 నిమిషాల వరకు, తదుపరి దుర్ముహూర్తం రాత్రి 10 గంటల 54 నిమిషాల నుంచి 11 గంటల 44 నిమిషాల వరకు, రాహుకాలం పగలు 3 గంటల నుంచి 4 గంటల 30 నిమిషాల వరకు, యమగండం ఉదయం 9 గంటల నుంచి 10 గంటల 30 నిమిషాల వరకు. ఈరోజు శుభ సమయాలు ఏం లేవు. ఇప్పుడు మనం నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈరోజు గ్రహస్థితి ఏ విధంగా ఉంది అన్న అంశాన్ని తెలుసుకుందాం. మొట్టమొదటిగా మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు ఆర్థిక ఇబ్బందులు అధికమవుతాయి. రుణ ప్రయత్నాలు కూడా కొనసాగిస్తారు. సోదరులతోటి విభేదాలు మరింత అధికమవుతాయి. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగ వారికి లేనిపోని బాధ్యతలు. పారిశ్రామిక రాజకీయ రంగం వారికి ఈరోజు ఒత్తిడి కలిగించే సంఘటనలు ఎదురవుతాయి. సినీ కళాకారుల ప్రయత్నాలు ఏవి కూడా ముందుకు సాగవు. దీనివల్ల సినీ రంగం వారికి నిరాశ కూడా అధికమవుతుంది. విద్యార్థుల ప్రయత్నాల్లో ఆటంకాలు కూడా ఎదుర్కొంటారు. మహిళలకు కూడా నిరుత్సాహం తప్పకపోవచ్చు. షేర్ల క్రయ విక్రయాల్లో జాగ్రత్త వహించడం మంచిదని చెప్పవచ్చు. ఇక మేషరాశి వారికి ఇవాళ కలిసి వచ్చే రంగు తెలుపు రంగు మరియు కాఫీ రంగు. పరిహారాల విషయానికి వస్తే మేషరాశి వారి ప్రతి ఒక్కరూ కూడా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఆర్థిక విషయాల్లో చక్కని పురోగతి కనిపిస్తుంది. ఇంటిలో శుభకార్యాలు కూడా నిర్వహిస్తారు. వ్యాపార వర్గాల వారు వ్యాపారాల్లో ముందుకు వేస్తారు. ఉద్యోగ వర్గాల వారు అనుకున్న విధంగా ప్రమోషన్లు పొందుతారు. పారిశ్రామిక వర్గాల వారు ఈరోజు నూతన ఉత్సాహంతో గడుపుతారు. సినీ టీవీ కళాకారులకు పురస్కారాలు కూడా దక్కుతాయి. విద్యార్థులు సాంకేతిక విద్యావకాశాల్లో ప్రవేశం కోసం ఎదురు చూస్తున్నవారు, ప్రయత్నం చేస్తున్నవారు వారి కోరిక నెరవేరడం వల్ల ఆనందంగా గడుపుతారు. మహిళలకు ఆస్తి సంబంధిత వ్యవహారంలో చిక్కులు, ఇబ్బందులు ఏమైనా ఉంటే అవి తొలగిపోయి లాభం చేకూరుతుంది. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఇక వృషభ రాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు నలుపు రంగు మరియు నీలం రంగు. పరిహారాల విషయానికి వస్తే వృషభ రాశి వారు ప్రతి ఒక్కరు కూడా గణపతిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి కొన్ని వివాదాలు బాగా చికాకుపరుస్తాయి. ఆరోగ్య సమస్యలు కూడా ఈ రాశి వారిని వేధిస్తాయి. కష్టించినా కూడా ఫలితమంతగా కనిపించదు. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారికి పని భారం మరింత అధికమవుతుంది. రాజకీయ వైద్య రంగం వారికి మానసిక ఆందోళన. సినీ కళాకారులు అనుకున్న అవకాశాలు కూడా దూరమవడం వల్ల నిరాశ చెందుతారు. విద్యార్థులకు ఒత్తిడులు మరింత అధికమవుతాయి. మహిళలకు మనోవేదన తప్పకపోవచ్చు. షేర్ల క్రయ విక్రయాల్లో నిదానంగా వ్యవహరించడం మంచిదని చెప్పవచ్చు. ఇక మిథున రాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు తెలుపు రంగు మరియు లేత ఎరుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే మిథున రాశి వారు ప్రతి ఒక్కరూ కూడా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించడం చాలా మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి సంఘంలో పరపతి పెరుగుతుంది. వ్యవహారాల్లో స్నేహితులు సహకరిస్తారు. కుటుంబంలో కూడా ఈరోజు ప్రోత్సాహకరమైన వాతావరణం నెలకొంటుంది. వ్యాపార వర్గాల వారు వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. ఉద్యోగ వర్గాల వారి సేవలకు తగిన గుర్తింపును పొందుతారు. పారిశ్రామిక రాజకీయ వర్గాల వారికి విదేశీయాన సూచనలు. సినీ టీవీ కళాకారులకు పని ఒత్తిడి కొంతవరకు తగ్గుతుంది. విద్యార్థులకు నూతన విద్యావకాశాలు లభిస్తాయి. మహిళలు కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో అండదండలతోటి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుని ముందడుగు వేస్తారు. షేర్ల క్రయ విక్రయాల్లో మంచి లాభాలు. ఇక కర్కాటక రాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు గులాబీ రంగు మరియు ఆకుపచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే కర్కాటక రాశి ప్రతి ఒక్కరు కూడా హనుమాన్ చాలీసా పఠించడం, ఆంజనేయ స్వామి వారిని పూజించడం చాలా మంచిది. తదుపరి సింహరాశి.
సింహరాశి వారి ఆర్థిక పరిస్థితి కొంత గందరగోళంగా ఉంటుంది. కొత్త రుణాల కోసం ప్రయత్నాలను ముమ్మరం చేస్తారు. ఆలోచనలేవి కూడా ఈ రాశి వారికి ఈరోజు నిలకడగా ఉండవు. నూతన పరిచయాలు కూడా వీరికి ఏర్పడతాయి. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపార వర్గాల వారికి పెట్టుబడులు సంతృప్తినియవు. ఉద్యోగ వర్గాల వారికి ప్రమోషన్లకు సంబంధించిన సమాచారం నిరాశ కలిగిస్తుంది. రాజకీయ వైద్య రంగాల వారు నిర్ణయాల్లో తొందరపడరాదు. సినీ కళాకారులకు కూడా ఈరోజు గందరగోళంగా గడుస్తుంది. విద్యార్థులు కృషి చేసినా కూడా ఆశించిన ఫలితం కనిపించకపోవడం వల్ల నిరాశ చెందుతారు. మహిళలకు కూడా నిరుత్సాహం అధికమవుతుంది. షేర్ల క్రయ విక్రయాలు మందగిస్తాయి. సింహరాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు బంగారు రంగు మరియు గోధుమ రంగు. పరిహారాల విషయానికి వస్తే సింహరాశి వారి ప్రతి ఒక్కరు కూడా శ్రీ లక్ష్మీదేవిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారు కాంట్రాక్ట్ రంగంలో ఎవరైతే ఉన్నారో వారికి నూతన కాంట్రాక్టులు ఈరోజు లభిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా కన్యారాశి వారు సాఫీగా పూర్తి చేస్తారు. వ్యాపార వర్గాల వారు వ్యాపారాలు పుంజుకోవడం వల్ల ఆనందంగా గడుపుతారు. కొత్త పెట్టుబడులు కూడా వ్యాపార వర్గాల వారి చేతికంతాయి. ఉద్యోగ వర్గాల వారు పదోన్నతుల కోసం ప్రయత్నం చేస్తున్న వారి కోరిక నెరవేరుతుంది. రాజకీయ వర్గాల వారికి మంచి పదవులు కూడా దక్కుతాయి. సినీ టీవీ కళాకారులకు అనుకోని అవకాశాలు కొన్ని దగ్గరకు వస్తాయి. విద్యార్థులు పోటీ పరీక్షలకు ఎవరైతే హాజరవుతారో వారు అనుకూల ఫలితాలు సాధిస్తారు. మహిళలకు ఆస్తి లాభ సూచనలు, షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఇక కన్యారాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు పసుపు రంగు మరియు గులాబీ రంగు. పరిహారాల విషయానికి వస్తే కన్యారాశి వారు ప్రతి ఒక్కరు కూడా శ్రీ దత్తాత్రేయ స్వామి వారిని కానీ షిరిడి సాయిబాబా వారిని కానీ పూజించడం ఈరోజు చాలా తదుపరి తులారాశి. తులారాశి వారికి రావాల్సిన బాకీలు చేతికంతాయి. వీరి కృషి కూడా ఫలిస్తుంది. సభలు సమావేశాల్లో తులారాశి వారు చురుగ్గా పాల్గొంటారు. వ్యాపార వర్గాల వారు నూతన వ్యాపార ప్రారంభ పనిలో నిమగ్నమవుతారు. ఉద్యోగ వర్గాల వారు హోదా పెరగాలి అని చెప్పి ఎవరైతే కోరుకుంటున్నారో, ఆదాయం పెరగాలి అని చెప్పి ఎవరైతే కోరుకుంటున్నారో వారి కోరిక నెరవేరుతుంది. పారిశ్రామిక వర్గాల వారికి గౌరవ పురస్కారాలు. సినీ టీవీ కళాకారులు 10 మంది చేత ప్రశంసలు కూడా అందుకుంటారు. వీరి కష్టానికి తగిన ఫలితం రావడం వల్ల ఆనందంగా గడుపుతారు. విద్యార్థులకు నూతన విద్యావకాశాలు, మహిళలు శుభవర్తమానాలు అందుకుంటారు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఇక తులారాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు ఆకుపచ్చ రంగు మరియు తెలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి వారి ప్రతి ఒక్కరూ కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు రుణాలు చేయాల్సి వస్తుంది. వివాదాలతోటి ఆప్తులు కూడా దూరం అవుతారు. కావున వృశ్చిక రాశి వారు ఆప్తులతోటి చర్చించేటప్పుడు జాగ్రత్త వహించాలి. ఆరోగ్య విషయానికి వస్తే చర్మ నేత్ర సంబంధిత రుగ్మత వల్ల కొంతవరకు ఇబ్బందికరంగా ఉంటుంది. వ్యాపార వర్గాల వారు పెట్టుబడుల్లో నిదానంగా వ్యవహరించాలి. ఉద్యోగ వర్గాల వారికి బదిలీలు ఉండవచ్చు. రాజకీయ వైద్య రంగాల వారి విదేశీ పర్యటనలు వాయిదా పడతాయి. సినీ కళాకారులు కూడా కొంత అసంతృప్తి చెందుతారు. విద్యార్థులకు కొన్ని అవకాశాలు తప్పిపోతాయి. మహిళలకు కుటుంబ చికాకులు అధికమవుతాయి. షేర్ల క్రయ విక్రయాలు నత్తనకన సాగుతాయి. ఇక వృశ్చిక రాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు ఎరుపు రంగు మరియు బంగారు రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి వారు ప్రతి ఒక్కరు కూడా దుర్గా అమ్మవారిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారు ముఖ్యమైన కార్యక్రమాల్లో ఆటంకాలు ఎదుర్కొంటారు. కొత్త రుణాలు కూడా చేయాల్సిన సందర్భాలు ఎదురవుతాయి. ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం వహించడం ధనురాశి వారికి మంచిది కాదు. ఓర్పుతో నేర్పుతో వ్యవహారాలు చక్కదిద్దుకోవాలి. పారిశ్రామిక వర్గాల వారికి ఈరోజు నిరాశగానే గడుస్తుంది. సినీ కళాకారులు కొంత ఓపికతో ముందుకు సాగడం చాలా మంచిది. విద్యార్థులు అనుకున్న ఫలితాలు రాకపోవడం వల్ల ఇబ్బంది పడతారు. మహిళలకు మానసిక అశాంతి అధికంగా ఉంటుంది. షేర్ల క్రయ విక్రయాలు మందగిస్తాయి. ధనురాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు ఎరుపు రంగు మరియు కాఫీ రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి వారు ప్రతి ఒక్కరు కూడా శివారాధన చేయడం, ఈరోజు శివపంచాక్షరి మంత్రాన్ని పఠించడం చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఆదాయం అనుకున్న విధంగా పెరుగుతుంది. స్నేహితుల చేయుతో కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు కూడా మకర రాశి వారు పూర్తి చేస్తారు. ఇంటర్వ్యూలకు హాజరయ్యేవారు విజయం సాధిస్తారు. దూర ప్రాంతాల నుంచి కానీ విదేశాల నుంచి కానీ ఆహ్వానాలు అందుకుంటారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు ఈరోజు అభివృద్ధి బాటలో సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారు ఇంక్రిమెంట్కి సంబంధించిన సమాచారాన్ని అందుకుంటారు. ఉద్యోగ వర్గాల వారు ఆర్థికంగా కూడా ఈరోజు బలవంతులవుతారు. పారిశ్రామిక వర్గాల వారికి నూతన ఉత్సాహంతో ఈరోజు గడుస్తుంది. సినీ కళాకారులకు మంచి అవకాశాలు లభిస్తాయి. విద్యార్థులకు ఈరోజు ఫలితాలు సంతృప్తికరంగా ఉంటాయి. మహిళల చిరకాల స్వప్నం కూడా నెరవేరుతుంది. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఇక మకర రాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు గులాబీ రంగు మరియు ఎరుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే మకర రాశి వారు ప్రతి ఒక్కరు కూడా గణపతిని పూజించడం చాలా మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి నూతన వ్యక్తులతోటి పరిచయాలు ఏర్పడతాయి. సభలు సమావేశాల్లో కూడా చురుగ్గా పాల్గొంటారు. రావాల్సిన సొమ్ము కూడా చేతికంతుంది. ముఖ్యమైన వ్యవహారాలు క్రమేపీ అనుకూలిస్తాయి. చిన్ననాటి స్నేహితులను కూడా ఈ రాశి వారు కలుసుకుంటారు. పలుకుబడి కలిగిన వ్యక్తులతోటి పరిచయాలు కూడా ఏర్పడతాయి. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాలు అభివృద్ధి పథంలో ముందుకు సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారికి పదోన్నతి అవకాశాలు, పారిశ్రామిక వర్గాల వారికి విదేశీ పర్యటనలు ఖరారవుతాయి. సినీ కళాకారులకు సన్మానాలు, సినీ కళాకారులకు మంచి అవకాశాలు కూడా కొన్ని లభిస్తాయి. విద్యార్థులకు అనుకోకుండా కొన్ని మంచి అవకాశాలు దగ్గరకు వస్తాయి.
మహిళలు శుభవార్తలు వింటారు. మహిళల ఆరోగ్యం కూడా ఈరోజు మెరుగుపడుతుంది. కుంభరాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు గులాబీ రంగు మరియు పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే కుంభరాశి వారు ప్రతి ఒక్కరు కూడా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ప్రతి పనిలో కూడా వ్యయ ప్రయాసాలు అధికంగా ఉంటాయి. బంధుమిత్రులతోటి విరోధాలు కూడా ఈరోజు ఏర్పడతాయి, కావున జాగ్రత్త వహించాలి. పనులేవి కూడా ముందుకు సాగవు. ఆర్థిక లావాదేవీలు నిరాశజనకంగా ఉంటాయి. ఆరోగ్య విషయానికి వస్తే ఉదర నేత్ర సంబంధిత రుగ్మతల వల్ల కొంతవరకు ఇబ్బందికరంగా ఉంటుంది. వ్యాపార వర్గాల వరకు వ్యాపారంలో ఆశించిన లాభాలు కష్టమని చెప్పవచ్చు. ఉద్యోగవర్గాల వారికి మానసిక ఆందోళన అధికమవుతుంది. పారిశ్రామికవేత్తలు కొంత ఆందోళన చెందుతారు. సినీ టీవీ కళాకారులకు కూడా ఈరోజు నిరాశగానే గడుస్తుంది. విద్యార్థులకు అవకాశాలు అంతగా లభించవు. మహిళలకు మానసిక అశాంతి, ఆరోగ్య సమస్యలు అధికమవుతాయి. షేర్ల క్రయ విక్రయాలు మందగిస్తాయి. మీనరాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు నీలం రంగు మరియు పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే మీనరాశి వారు ప్రతి ఒక్కరు కూడా శివారాధన చేయడం ఈరోజు చాలా మంచిది. విన్నారుగా నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈరోజు గ్రస్తు ఏ విధంగా ఉంది, వారు ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న అంశం. ఇక ఇప్పుడు మనం ఈరోజు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నారో వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విజయావకాశాలు మెరుగుపడుతుంది అన్న అంశాన్ని పరిశీలించేద్దాం. ఈరోజు మంగళవారం కావున కుజగ్రహ ఆరాధన చాలా మంచిది. జాతక చక్రంలో కుజగ్రహ దోషం వల్ల ఎవరికైతే గర్భస్రావాలు అధికంగా అవుతున్నాయో అటువంటి వారు, అదేవిధంగా వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారికి కుజదోషం వల్ల వివాహాలు కావడం నుంచి ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారు ఈరోజు కుజగ్రహానికి సంబంధించినటువంటి జపం కానీ పూజాది కార్యక్రమాలు కానీ నిర్వహించడం చాలా మంచిది. ఇక ఈరోజు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా ముఖ్యమైన వ్యవహారాలకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకోవాలి అని చెప్పి భావిస్తున్నారో అటువంటి వారు దగ్గరలో ఉన్నటువంటి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయానికి వెళ్ళి స్వామివారికి ఆవు పాలతోటి అభిషేకం చేయించి ఆ తర్వాత తమ మనసులో ఉన్న సంకల్పాన్ని స్వామివారికి నివేదించుకుని ముందుకు బయలుదేరి వెళ్ళడం వల్ల లేదా కీలక నిర్ణయాలు తీసుకోవడం వల్ల వారి విజయావకాశాలు తప్పకుండా కూడా మెరుగుపడతాయని చెప్పవచ్చు. అక్టోబర్ నెలలో ఎవరైతే జన్మించి ఉంటారో వారి గుణగణాలు ఏ విధంగా ఉంటాయి, సంఖ్యాశాస్త్రం వీరి గురించి ఏమని విశ్లేషిస్తుంది అన్న విషయానికి వస్తే ప్రధానంగా చెప్పాలంటే అక్టోబర్ మాసంలో జన్మించిన వారు మహాశక్తివంతులుగా చెప్పవచ్చు. ఎంత కష్టానైనా సరే, ఎవరూ చేయలేని పనైనా సరే వీరి వెంటనే చేయగలిగినటువంటి నేర్పు, ఓర్పు, ధైర్యం, సాహసాలు ఈ అక్టోబర్ నెలలో జన్మించిన వారికి కాస్త అధికంగా ఉంటుంది. అంటే మనలో చాలామంది ఏదైనా ఒక పని అప్పగించగానే అమ్మో నేను చేయలేను, నా చేత కాదు అని చెప్పి మాటలు ఎక్కువగా మాట్లాడుతుంటాం. కానీ ఈ అక్టోబర్ నెలలో జన్మించిన వారు 10 మంది ఇక మేము చేయలేము, ఈ పని సాధించడం కష్టమవుతుంది అని చెప్పి అనుకుంటే కూడా ఈ అక్టోబర్ నెలలో జన్మించిన వారు ఆ పనిని వెంటనే పూర్తి చేసి చూపగలుగుతారని చెప్పవచ్చు. అంటే మహాశక్తివంతమైనటువంటి వ్యక్తులుగా వీరిని ఒక్క మాటలో చెప్పవచ్చు. తెలివితేటలకు మాత్రం పెట్టింది పేరు, ధైర్య సాహసాలకు పెట్టింది పేరు. ఏదైనా ఒక నిర్ణయం తీసుకుని దాన్ని వెంటనే అమలు చేయడం, వీరు తీసుకున్న నిర్ణయాన్ని 10 మంది వ్యతిరేకించినా లేదా 10 మంది విమర్శించినా జంకు గంకు లేకుండా ముందుకు వెళ్తారు. అంటే వీరు ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలి అని చెప్పి అనుకున్నప్పుడు కొద్దిగా ఆలోచన చేస్తారు, ఇది మంచిదా కాదని. ఒకసారి నిర్ణయం తీసుకున్నాను అనుకోండి, ఇంకా భగవంతుడు వచ్చి చెప్పినా సరే వీరి నిర్ణయాల్లో మార్పు ఉండదు. ఎలాగన్నా సరే అనుకున్నది సాధించే వరకు నిద్రపోరు. ఈ మొండితనం, ధైర్యం ఈ రెండు వీరికి కాస్త అధికంగా ఉంటాయి. కొన్ని సందర్భాల్లో వీటి వల్లనే వీరి జీవితంలో కొంతవరకు కూడా ఇబ్బందులు పాలవుతాయి. ఎదుటి వ్యక్తులతోటి సర్దుకుపోయే మనస్తత్వం కొంత తక్కువగా ఉంటుంది. ఎదుటి వ్యక్తులే తమను అర్థం చేసుకోవాలి, ఎదుటి వ్యక్తులే తమతో సర్దుకుపోవాలి అని చెప్పి భావించేటువంటి మనస్తత్వం ఈ అక్టోబర్ నెలలో పుట్టిన వారికి కాస్త అధికంగా ఉంటుందని చెప్పవచ్చు. అదేవిధంగా వీరు చాలా అందంగా ఉంటారు, అందంగా అలంకరించుకుంటారు, చూడడానికి చక్కగా ఉంటారు. 10 మందిని కూడా తమ అందంతో అలంకరణలతోటి ఇట్టే ఆకర్షిస్తారని చెప్పవచ్చు. మంచి వాగ్ధాటి కలిగిన వ్యక్తులుగా కూడా చెప్పవచ్చు. ఏదైనా ఒక విషయం పట్ల మాట్లాడమంటే మాత్రం చక్కగా మాట్లాడగలుగుతారు. 10 మందిని కూడా మాటలతోటి ఆకట్టుకుంటారు. ఇక లోక జ్ఞానం వీరికి కాస్త అధికంగా ఉంటుంది. అదేవిధంగా తెలివితేటలు కూడా అధికంగా ఉంటాయి. కాబట్టి ఈ అక్టోబర్ నెలలో జన్మించిన వారు ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా అందులో మంచి స్థాయికి ఎదగడం, అంటే నెంబర్ 1 పొజిషన్ చేరుకోవడం వీరికి వెన్నతో పెట్టిన విద్యగా చెప్పవచ్చు. అదేవిధంగా కేవలం ఒక రంగం పట్ల అభిరుచి, ఆసక్తి కాకుండా పలు రంగాల పట్ల మంచి నాలెడ్జ్ కూడా వీరు కలిగి ఉంటారని చెప్పవచ్చు. ఇక ఏదైనా ఒక పని అనుకున్నాం, అది సాధించాలి అని అనుకోండి, ఆ పని పూర్తయ్యేదాకా వీరు నిజంగా చెప్పండి నిద్ర కూడా పోరంటాం కదా, ఆ విధంగా ఆహర్నిశలు అంటే 24 గంటలు కూడా ఆ చేయాల్సినటువంటి ముఖ్యమైన పని ఏదైతే ఉందో దాని గురించి ఆలోచించి దాన్ని ఏ విధంగా పూర్తి చేయాలి, ఎవరి సహాయం తీసుకోవాలి, ఇక నాకు ఈ పనికి ముందుకు వెళ్తే ఎక్కడ ఇబ్బంది వస్తుంది, దీన్ని ఏ విధంగా నేను అధిగమించవచ్చు అన్న వైపుగా ఆలోచనలు కొనసాగిస్తూ మొత్తం మీద ఆ పనిని మాత్రం దిగ్విజయంగా పూర్తి చేయగల సమర్థత కలిగిన వారికి చెప్పవచ్చు. దైవ
దైవభక్తి కూడా ఈ అక్టోబర్ మాసంలో జన్మించిన వారికి చాలా అధికంగా ఉంటుంది. దేశభక్తి కూడా వీరికి అధికంగా ఉంటుంది. కుటుంబం అంటే కూడా చక్కని ప్రేమానురాగాలు కలిగి ఉంటారు. కానీ ఇందాక చెప్పిన ఎదుటి వ్యక్తులు నన్ను అర్థం చేసుకోవాలి, నేను మారను అన్నటువంటి ఒక ధోరణి కొంతవరకు వీరికి ఏదైతే ఉందో, దీనివల్ల కుటుంబ జీవితంలో కొంతవరకు వీరికి ఒడిదుడుకులు అధికంగా వస్తాయి. అంటే భార్య భర్తను కావచ్చు, భర్త భార్యను కావచ్చు, తల్లిదండ్రుల పిల్లలను కావచ్చు, లేదా పిల్లల తల్లిదండ్రులు కావచ్చు, ఒకరినొకరు అర్థం చేసుకోవాలి అనేటువంటి మనస్తత్వాన్ని కానీ ఏర్పాటు చేసుకోకపోతే ఈ అక్టోబర్ మాసంలో జన్మించిన వారు జీవితంలో ఎంత స్థాయికి ఎదిగినా కూడా వారి ఈ కుటుంబ జీవితం అన్నది చూసారా, అది కొంతవరకు కూడా ఎప్పుడూ కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి ఈ విషయం పట్ల మొదటి నుంచి కూడా వీరు జాగ్రత్త పడాలి. ఎదుటి వ్యక్తులు నన్ను అర్థం చేసుకోవాలి, నా ఆలోచనలు గౌరవించాలని చెప్పి కోరుకోవడం తప్పులేదు. కానీ ఎదుటి వ్యక్తుల యొక్క మాట తీరును కానీ, ఎదుటి వ్యక్తుల యొక్క ఆలోచన కానీ, వారిని మనం కానీ గౌరవించాలి అన్న ఒక చిన్న పాయింట్ ఎక్కడైతే మిస్ అవుతున్నామో ఆ విషయంలో మాత్రం వీరు ఎక్కువగా ఇబ్బంది పడుతుంటారు. కాబట్టి ఎదుటి వ్యక్తుల్ని గౌరవించేది, ఎదుటి వ్యక్తుల ఆలోచనలకు గౌరవం ఇవ్వడం మరీ ప్రధానంగా చెప్పాలంటే, వారి మనసులో ఏముందో అర్థం చేసుకుని దానికి అనుకూలంగా కొంతవరకు వీరుగాన మార్చుకుంటే వీరి కుటుంబ జీవితం కూడా చక్కగా కొనసాగుతుందని చెప్పొచ్చు. ఇక మరొక ముఖ్య విషయం ఏంటంటే, ఏదైనా ఒక పని చేయాలి లేదా ఎవరైనా ఒక వ్యక్తి వచ్చి నాకు పలానా పని కావాలి అనుకోండి, మొట్టమొదటిగా వీరు నాకేంటి లాభం అన్న వైపుగా కొంతవరకు ఆలోచిస్తారు. ఆ ఫలితం అంటే వచ్చేటువంటి రిజల్ట్ కొంతవరకు వీరికి ఏదైనా ఉపయోగకరంగా ఉంటుంది అంటే ముందుకు వెళ్తారు. ఇక ఇందాక చెప్పినట్టుగా విభిన్న కోణాలు ఉంటాయి. కొంచెం దేశం పట్ల ప్రేమ, రాష్ట్రం పట్ల ప్రేమ, కుటుంబం పట్ల ప్రేమ, ఇవన్నీ కూడా ఉంటాయి. అయినప్పటికీ కూడా ఏదైనా ఒక పని చేయాలి అంటే దాన్ని చక్కగా బేరీజు వేయగలిగిన మనస్తత్వం అంటాం కదా, అది వీరికి కాస్త అధికంగా ఉంటుంది. ఇక సాధ్యమైనంత వరకు కూడా బ్యాలెన్స్గా ఉండే ప్రయత్నం మాత్రం చేస్తారు. మనసులో ఎన్ని ఆలోచనలు ఉన్నప్పటికీ కూడా ఓ పట్టాన అర్థం కాదు, ఓ పట్టాన బయటపడరంటాం కదా, అది ఈ అక్టోబర్ నెలలో జన్మించిన వారికి కాస్త అధికంగా ఉంటుంది. మాట్లాడేటప్పుడు కానీ, ప్రవర్తించేటప్పుడు కానీ, వారికి కోపం వచ్చినా కానీ, ఏదైనా కూడా కానీ వారు బ్యాలెన్స్ను మాత్రం కోల్పోరని చెప్పవచ్చు. అంటే చెప్పాల్సిన మాట సూటిగా స్పష్టంగా చెప్పగలుగుతారు. అలా అరవడం, గట్టిగా పోట్లాడడం చేయరు. అంటే మరీ ఇంకా వారికి ఇబ్బందికర పరిస్థితి వస్తే ఒకటి రెండు సార్లు చెప్పలేం, కానీ సాధ్యమైనంత వరకు కూడా ఈ అక్టోబర్ నెలలో పుట్టిన వారు ఏంటంటే బ్యాలెన్స్గా ప్రవర్తిస్తారని చెప్పొచ్చు. ఎదుటి వ్యక్తులు వీరికి మరీ ఇబ్బంది కలిగిస్తారు, చికాకు కలిగిస్తారంటే మాత్రం ఆ చెప్పాల్సిన మొహమాటము అటు వారేమనుకుంటారన్న విషయాల పట్ల ఆలోచన చేయరు. చెప్పాల్సిన సూటిగా, నిక్కచ్చిగా, బ్యాలెన్స్గా, మరీ చెప్పంటే మృదువుగా చెప్తారు. వీరు చెప్పిన మాటలకు ఎదుటి మనిషి ఇంకా తల ఊపక తప్పదని చెప్పవచ్చు. ఇతరుల విషయాల్లో కూడా కొంతవరకు వీరు ఎక్కువగా జోక్యం చేసుకోవడం, తమకున్నంతలో ఇతరులు ఏదైనా ఇబ్బందుల్లో కానీ, లేకపోతే కొంతవరకు ఏదైనా వారికి ఏదైనా సహాయం కానీ, సహకారం కానీ అందించాలి అంటే మాత్రం వీరికి ఉన్నంతలో మాత్రం వీరు వెనకడుగు వేయరు. కాకపోతే ఏంటంటే ఆ సహాయం చేసేటప్పుడు ఒకసారి ఆలోచించుకోండి, నేను ఈ వ్యక్తికి ఈరోజు ఈ సహాయం చేస్తాను, నాకు భవిష్యత్తులో ఏదైనా ఇబ్బంది వస్తే ఈ వ్యక్తి నాకు ఈ సహాయం చేస్తాడా, లేదా ఇంకొక సహాయమైనా చేస్తాడా లేదని చెప్పేసి అంటే ఆ వ్యక్తిని కరెక్ట్గా బేరీజ్ వేయడం అంటే అది కాస్త అధికంగా చేసి, ఇక ఆ వ్యక్తికి ఏదైనా కానీ, ఆ కుటుంబానికి ఏదైనా ఇబ్బంది ఉంది అంటే తమకున్నంతలో మాత్రం సహాయం చేసే పని చేస్తారు. కాకపోతే అపాత్ర దానం చేయడం కానీ, ఇష్టానుసారం వాగ్దానం చేయడం కానీ ఏమాత్రం కూడా ఇష్టపడదు. తమకున్నంతలో 10 రూపాయలు ఇవ్వగలుగుతామా, 5 రూపాయలు ఇవ్వగలుగుతామని చెప్పి ఆలోచన చేసి ఇస్తారు. ఆ ఇచ్చేటప్పుడు ఎదుటి వ్యక్తికి ఇచ్చేటప్పుడు తిరిగి నాకేదైనా అవసరం వస్తే మాత్రం నాకేదైనా ఈ వ్యక్తి ఉపయోగపడతాడా లేదా అన్న ఆలోచన మాత్రం ఖచ్చితంగా చేస్తారని మాత్రం చెప్పవచ్చు. ఇక సాధ్యమైనంత వరకు కూడా తమ అనుకున్నది సాధించాలి అన్న వైపుగా వీరి ఆలోచన ధోరణి, వీరి ప్రవర్తన కొనసాగినప్పటికీ కూడా పరిస్థితులకు అనుకూలంగా సర్దుకుపోయే మనస్తత్వం కూడా కొంతవరకు ఉంటుంది. కేవలం కుటుంబ జీవితం పట్ల మాత్రం కొంతవరకు సర్దుబాటు ధోరణి వీరికి తక్కువగా ఉంటుంది. కుటుంబ సభ్యులే తమతో సర్దుకుపోవాలి అని చెప్పి భావించే మనస్తత్వం మాత్రం కొంత అధికంగా ఉంటుంది. కావున ఈ విషయాన్ని పట్ల కొంతవరకు వీరు జాగ్రత్త వహిస్తే అక్టోబర్ నెలలో పుట్టిన వారి జీవితం చక్కగా ఉంటుంది. ఇక వీరి ఆరోగ్యం విషయానికి వస్తే అక్టోబర్ నెలలో పుట్టిన వారికి సంసార సుఖం పట్ల, సంసార జీవితం పట్ల కొంత ఆసక్తి అధికంగా ఉంటుంది. చర్మ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం కూడా వీరికి కాస్త అధికంగా ఉంటుంది. షుగర్ వ్యాధిని బారిన పడే అవకాశం కూడా అధికంగా ఉంది. కాబట్టి తరచుగా ఇటువంటి వైద్య పరీక్షలు చేయించుకుంటూ ఉండడం వీరికి మంచిదని చెప్పవచ్చు. ఇక అదేవిధంగా వీరికి కలిసి వచ్చే రోజుల విషయానికి వస్తే సోమ, గురు, శుక్రవారాలు వీరికి చక్కగా కలిసి వస్తాయి. ఏదైనా ముఖ్యమైన నిర్ణయాలు, ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభం చేయడానికి సోమవారం, గురువారం, శుక్రవారం వీరికి అనుకూలిస్తుంది. అదేవిధంగా నీలి రంగు అంటాం కదా, అది వీరికి అదృష్టాన్ని కలిగిస్తుంది. అదేవిధంగా రోజ్ కలర్ అంటాం కూడా, ఇది కూడా వీరికి అదృష్టాన్ని కలిగిస్తుందని చెప్పవచ్చు. విన్నారుగా అక్టోబర్ మాసంలో జన్మించిన వారి యొక్క గుణగణాలు, ఆలోచన విధానం, వీరి ప్రవర్తన. ఇక ఇప్పుడు మనం శుభకరం అన్న అంశంలో భాగంగా శుభకార్యాలు త్వరితగతిన పూర్తవడానికి, శుభకార్యాల్లో ఆటంకాలు రాకుండా ఉండడానికి పాటించాల్సిన ఒక చక్కటి పరిహారం గురించి తెలుసుకుందాం. గృహంలో ఏదైనా శుభకార్యం చేయాలి, శుభకార్యంలో ఎటువంటి ఆటంకాలు కలగకూడదు, త్వరితగతిన శుభకార్యం
జరగాలని చెప్పి కోరుకునే వారు ఏం చేయాలంటే శుభకార్యం ప్రారంభం చేయాలనుకున్న రోజు ఒక మంచి రోజు, అందులో గురువారం రోజు ఉండేలా ఏర్పాటు చేసుకుని ఆ రోజు ఎవరైతే శుభకార్యం చేయాలని చెప్పి అనుకుంటున్నారో లేదా ఆ కుటుంబ యజమాని ఎవరన్నా కూడా కావచ్చు, పసుపు పచ్చని వస్త్రాలు ధరించి ఒక వెండి చెంబులో కానీ రాగి చెంబులో కానీ గంగాజలం కానీ మంచి నీటిని కానీ పెట్టి అందులో ఒక బంగారు వస్తువు కానీ లేదా కొద్దిగా బంగారు కానీ వేసి దాంతో భగవంతునికి పూజించి ఆ నీటిని తీర్థంగా తీసుకుంటూ ఆ నీటిని ఇల్లంతా కూడా చిలకరించాలి. ఈ విధంగా ఉదయం సాయంకాలం చేయాలి. అంటే ఒక రాగి పాత్రలో కానీ వెండి పాత్రలో కానీ నీటిని ఉంచి ఆ నీటిలో చిన్న బంగారు వస్తువుని వేసి దానితోటి ఏం చేయాలంటే తీర్థంగా తీసుకుంటూ ఇల్లు మొత్తం కూడా చిలకరించాలి. అదేవిధంగా మరుసటి రోజు ఉదయాన్ని ఏం చేయాలంటే మళ్ళీ వారు ఏం చేయాలంటే ఈ నీటిని మార్చి కొత్త నీటితో అదేవిధంగా చేస్తుండాలి. ఈ విధంగా ప్రతి నిత్యం అంటే ఈ శుభకార్యం పూర్తయ్యేదాకా చేస్తూ ఉంటే మధ్యలో ఏమైనా ఆటంకాలు ఇబ్బందులు రాకుండా ఉండడానికి ఈ పరిహారం చాలా చక్కగా కూడా ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. విన్నారుగా, ఇదండి ఇవాళ శ్రీకరం శుభకరం. రేపటి కార్యక్రమంలో మరికొన్ని ఆసక్తి కలిగించే అంశాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. జ్యోతిష వాస్తు సలహాలకై వక్కంతం చంద్రమౌళి. ఫోన్ నంబర్ 04065274939. సెల్ నంబర్ 9885299400. వెబ్సైట్ www.janmakundali.com.